శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కురుస్తున్న వర్షాలు ప్రజలపై వరద ప్రవాహంపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇన్ఛార్జ్ మంత్రిగా చిత్తూరు జిల్లా పరిస్థితులపైన ఆయన అధికార యంత్రాంగాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. జిల్లాలో ఏ మండలాల్లో నివర్ ప్రభావం తీవ్రంగా ఉందో ఆరా తీశారు. వాటిపై తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు గ్రామాలు నీటి మునిగిన ఇళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు కలిగిన నష్టం, పునరావాస ఏర్పాట్ల విషయం గురించి వాకబు చేసి తదనుగుణంగా ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబుతో ఫోన్లో మాట్లాడి మంత్రి మేకపాటి జిల్లా సహా ఆత్మకూరు నియోజకవర్గంలోని సత్వర చర్యలపై పలు ఆదేశాలు ఇచ్చారు. అనంతసాగరం మండలంలోని కచ్చిరి దేవరాయపల్లి, వెంగమ నాయుడుపల్లి గ్రామాలు నీట మునిగాయని, ఆ గ్రామాల ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాలని మంత్రి మేకపాటి ఆదేశించారు. ఇప్పటికే మంత్రి ఆదేశాలతో అనంతసాగరం మండలంలో పర్యటించిన మంత్రి ఓఎస్డీ చెన్నయ్య ఆ రెండు గ్రామాల్లోని 1200 మంది ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గ్రామాలలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ముందుగానే అంచనా వేసి లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. వర్షం వరదలను ఖాతరు చేయకుండా ప్రజా రక్షణకు కృషి చేస్తున్న ఎన్డీఆర్ఎఫ్ పోలీసులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా వ్యాప్తంగా వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి పెన్నా, సోమశిల ప్రాజెక్టులు ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నేపథ్యంలో జిల్లాతో పాటు ఆత్మకూరు, సంగం, చేజర్ల, అనంతసాగరం మండలాలలో నీట మునిగిన గ్రామాల పరిస్థితిపై స్థానిక నేతల ద్వారా ఎప్పటికప్పుడు మంత్రి వాకప్ చేస్తున్నారు. అధికార యంత్రాంగంతో పాటు మండలాల్లోని కన్వీనర్లకు సహాయక చర్యలు చేపట్టేలా అప్రమత్తం చేశారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను ఫోన్లో వివరాలు తెలుసుకుని సత్వర చర్యలపై దిశానిర్దేశం చేశారు. స్థానిక యువత, పార్టీ కార్యకర్తలు కూడా సహాయక చర్యలో భాగస్వామ్యం అవ్వాలని మంత్రి గౌతమ్ రెడ్డి పిలుపునిచ్చారు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.